మెగాస్టార్ చిరంజీవిది ఒక ఫేమస్ డైలాగ్ ఉంది. జస్ట్ గ్యాప్ వచ్చిందంతే, టైమింగ్ లో మనల్ని మించిన వాళ్ళు ఉండరు అని. పేరుకే ఈ డైలాగ్ ని చిరు సినిమాలో చెప్పడనే విషయం ఆయన అభిమానులకి కాదు, ప్రేక్షకులకు కూడా తెలుసు. ఎందుకంటే 4 దశాబ్దాలపై నుంచి కెరియర్ పరంగా ఎప్పటికప్పుడు జెట్ స్పీడ్ వేగంతో వెళ్తుంటాడు. అందుకు మరో ఉదాహరణే ఫిలిం సర్కిల్స్ లో తాజాగా వినిపిస్తున్న న్యూస్. బోలా శంకర్ పరాజయంతో కథల విషయంలో చిరు డైలమాలో పడ్డాడని, విశ్వాంబర తర్వాత కూడా సరైన కథ కోసం చాలా గ్యాప్ తీసుకుంటాడని కొంతమంది భావించారు. కానీ అక్కడుంది చిరు అనే విషయం మర్చిపోయారు. వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయ్యేలా విశ్వాంబర తర్వాత 3 సినిమాలు చేయబోతున్నారు. ఈ మేరకు స్టోరీస్ కూడా విని లూప్ లైన్ లో పెట్టుకున్నాడు. అందులో ప్రముఖ రచయిత, దర్శకుడు మచ్చ రవి కథ ఒకటి. చిరు కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే డైరెక్టర్ గా మాత్రం మచ్చ రవి కాకుండా వేరే వ్యక్తి ఉంటాడు. ఈ మేరకు డైరెక్షన్ అన్వేషణలో పడ్డారు. ఇక కార్తికేయ దర్శకుడు చందు మొండెటి, గబ్బర్ సింగ్, హరీష్ శంకర్లకి కూడా చిరు ఓకే చెప్పాడు. వీటిలో ఫస్ట్ మచ్చ రవి కథ షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే చందు మొండెటి ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ చేస్తూ బిజీగా ఉన్నాడు. హరీష్ కూడా రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఎలాగూ పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. సో మచ్చ రవి సినిమానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే డైరెక్టర్ కావాలి. విశ్వంబర ఇప్పటికే సగభాగం షూటింగ్ జరుపుకుందనే వార్తలు వస్తున్నాయి. చిరు కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలు సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతోంది. దీంతో చిరు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఏది ఏమైనా విశ్వంబర రిజల్ట్ తో సంబంధం లేకుండా చిరు ఇంకో 3 చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్ లో జోష్ ని తెస్తోంది.